శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। సాయిరామ్। సాయి వికాస తరంగిణి అనే ఈ గ్రంథాన్ని మనకు అందించిన వారు కుమార్ అన్నవరపు గారు. వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనకి బాబా అందించినది పని మనది, ఫలితం దేవునిది. మనిషి చాలా విచిత్ర స్వభావం. అంతా తాను అనుకున్నట్లే జరిగితే తన గొప్ప అని అనుకుంటాడు. కొంచెం అటు ఇటు అయితే మాత్రం దేవుడిలా చేశాడేంటి అనో, దేవుడా నీవే దిక్కు అని అంటాడు. అసలు వాస్తవం వేరే, ఫలితం దైవ సంకల్పం. ఇటొచ్చి చేసే పనిని మనసు పెట్టి చేయడమే మన కర్తవ్యం. చెడు కానీ మంచి కానీ దేనికి మనం కర్తలం కాము. అన్నీ నేనే చేస్తున్నానని, అంతా నా వల్లే అవుతుందని అనుకోకూడదు. ఫలితాన్ని దేవుడికే వదిలేయాలి. శ్రీ సాయి పనిని దైవ కార్యంగా భావించమన్నారు. బాబా బోధనల్లోని అద్వితీయ అంశం కూడా అదే. బాబా ఎవరినీ పనులు మానుకొని పూజలు చేయమని చెప్పలేదు. పైగా పని చేస్తూనే దైవనామస్మరణ చేస్తూ పుణ్యాన్ని మూట కట్టుకోమని సలహా ఇచ్చారు. మనిషి స్వభావంలోని మరో అవలక్షణం పని మొదలు పెట్టకుండానే ఫలితం గురించి అంచనాలు, లెక్కలు వేసేసుకోవటం. ఒక పని తలపెడితే మనసు పెట్టి చేసుకుంటూ పోవాలి. ఫలితం అనుకూలిస్తుందా, లాభమా, నష్టమా అనేది పట్టించుకోకూడదు. మనం చేసేది మంచి పని అయినప్పుడు అందులో అంకితభావం ఉంటే దేవుని సంకల్పం మన వైపే ఉంటుంది. ఇది గమనించి సాయినాథుని మార్గంలో ముందుకు అందరము సాగుదాం. ప్రార్థన, వేడుకోలు, కృతజ్ఞత. శ్రీ సాయి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులను అధిగమించటానికి సులభోపాయం చెప్పారు. మనం శ్రీ సాయి చెంతకు భక్తితోనూ నమ్మకంతోనూ వెళ్ళాలి. మన కష్టాలను, కలతలను శ్రీ సాయికి మొరపెట్టుకోవాలి. వాటి భారాన్ని శ్రీ సాయికే వదిలేయాలి. నిండు మనసుతో ప్రార్థిస్తే అన్నీ శ్రీ సాయియే చూసుకుంటారు. సమస్యలు లేని జీవితం లేదు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. భగవంతుడిపై భారం వేసి వాటిని ఎదుర్కోవాలి. మనం అనుభవిస్తున్న కష్టాలు శ్రీ సాయికి తెలుసు. బాబాను నిండు మనసుతో ఆశ్రయిస్తే అనంతమైన శాంతిని ప్రసాదిస్తారు. చాలా స్వల్ప విషయాలే భూతాల్లాగా మారి మనల్ని చికాకు పెడుతూ ఉంటాయి. నిజానికి ఏనుగు బారి నుంచి తప్పించుకోగలం, కానీ దోమను ఏం చేయగలుగుతాం? అందుకే కష్టాలు, కలతలు, చింతలు అన్నింటినీ శ్రీ సాయికే వదిలేయాలి. బాబా కరుణ కోసం జీవితాంతం కనీసం ఏడాది పాటు శ్రీ సాయి చెప్పిన 3 విషయాలను ఆచరిద్దాం. అవేంటంటే ప్రార్థన. జీవితాన్ని పూర్తిగా శ్రీ సాయి చేతుల్లో పెట్టేద్దాం. మనల్ని కలవరపెట్టి అన్ని విషయాలను శ్రీ సాయికే మొరపెట్టుకుందాం. శ్రీ సాయి ఆశీర్వాదం తప్పకుండా మనందరికీ లభిస్తుంది. వేడుకోలు. మనం కోపంతో బాధపడుతుంటే శాంతిని ప్రసాదిస్తారు. గర్వంతో మిడిసిపడుతుంటే అణుకువను నేర్పుతారు. ఇంకా మన ప్రతి స్థితిని శ్రీ సాయికి మొరపెట్టుకుంటూ ఉంటే మనల్ని వాటి బారి నుంచి తప్పిస్తారు శ్రీ సాయి. అంతేకాకుండా గట్టున పడేస్తారు సాయినాథులు. కృతజ్ఞత. శ్రీ సాయి మనకు చేసిన సాయానికి ప్రతిగా మనం శ్రీ సాయి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. నిండైన భక్తి విశ్వాసాలతో
కొలవడమే మనం శ్రీ సాయికి తెలిపే కృతజ్ఞత. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్. ఓం శాంతి శాంతి శాంతి.